మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచూ ఉన్నాను. 92వ కీర్తన 10వ వచనము. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. ప్రియ దైవజనమా, దేవుడు మన కొమ్మును హెచ్చించేవాడుగా ఉన్నాడు. కొమ్ము అనేది పరిశుద్ధ గ్రంథములో ప్రభావమునకు, బలమునకు, అధికారమునకు సూచనగా ఉన్నది. దేవుడు ఎవరి కొమ్ములు హెచ్చిస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 75వ కీర్తన 10వ వచనం ప్రకారం నీతిమంతుల కొమ్ములు ఆయన హెచ్చిస్తాడు. అవును, మనము దేవుని దృష్టిలో హెచ్చింపబడాలి అంటే నీతిమంతులముగా ఆయన దృష్టికి కనపడాలి. అంత మాత్రమే కాదు, మన కొమ్ములు హెచ్చింపబడడానికి హేతువు ఏమిటి అంటే మన భక్తి కాదు, మన నీతి క్రియలు కాదు, కానీ దేవుని దయచేతనే మన కొమ్ము హెచ్చింపబడుతుంది అని 89వ కీర్తన 17వ వచనం తెలియజేస్తా ఉన్నది. ప్రియ దైవజనమా, దేవుడు ఏ విధంగా తన బిడ్డల కొమ్మును హెచ్చిస్తాడు అంటే చదవబడిన మూలవాక్య భాగం ప్రకారం గురుపోతు కొమ్ము వలె హెచ్చిస్తాడని మనము గమనించవచ్చు. ఈ గురుపోతు సంఖ్యాకాండము 23వ అధ్యాయం 22వ వచనం ప్రకారం అధిక వేగానికి సాదృశ్యంగా ఉంది. అవును ప్రియ దైవజనమా, దేవుడు మన కొమ్మును హెచ్చించినప్పుడు మన ఆత్మీయ జీవితములో ఆగిపోక సాగిపోయే వారముగా ఉంటాము. మందకొడిగా ఉండగా ప్రభు కొరకు పరిగెత్తే వారముగా ఉంటాము. అంత మాత్రమే కాదు, గురుపోతు అనేది అధిక బలానికి సాదృశ్యంగా ఉన్నది. ఇది దైవిక బలానికి సాదృశ్యము. అవును ప్రియ దైవజనమా, మనలో ఉన్నవాడు బలవంతుడు కనుక బలమైన గొప్ప కార్యములు మనము చేయడానికి శక్తిమంతులనుగా చేస్తాడు. అవును ప్రియ దైవజనమా, తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని వాక్యము తెలియజేస్తా ఉన్నది. దేవుడు మన ద్వారా ఘనమైన కార్యాలు జరిగిస్తాడు మన కొమ్ము హెచ్చింపబడినప్పుడు. అంత మాత్రమే కాదు, ఈ గురుపోతు అనేది యోబు గ్రంథం 39వ అధ్యాయం 9 నుండి 12 వచనాల ప్రకారం స్వతంత్ర జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. అక్కడ అది మనుష్యులకు లోబడదు అని మనం చూస్తాము. అవును ప్రియ దైవజనమా, మనము మనుష్య రీతిగా శరీరానుసారముగా పాపమునకు దాసులము కాక క్రీస్తునందు స్వతంత్రులుగా చేయబడతాము. అట్టి రీతిగా దేవుడు మన కొమ్మును హెచ్చిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే గురుపోతు అనేది జయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ దైవజనమా, దేవుడు నా కొమ్మును గురుపోతు కొమ్ము వలె హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దైవిక బలమును అనుగ్రహించడానికి, ఆగక సాగిపోయే ఆత్మీయ అనుభవములో నడిపించడానికి, క్రీస్తునందు స్వతంత్రులుగా జయించువారముగా మనలను చేయడానికి ఆయన మనలను హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి దేవుడు మన కొమ్మును హెచ్చించాలంటే మనము నీతిమంతులముగా ఆయన దృష్టికి కనపడాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చి నీతిమంతునిగా, నీతిమంతురాలిగా తీర్చిదిద్దబడ్డావా? వాక్యము సెలవిస్తూ ఉంది కదా, 75వ కీర్తన 10వ వచనం ప్రకారం భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ దేవుడు విరగగొడతానన్నాడు. అవును, భక్తిహీనులముగా మనం ఆయన దృష్టికి కనపడకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దయచేత మన కొమ్ము హెచ్చింపబడాలి అంటే ఈ క్షణమే నీతిమంతునిగా, నీతిమంతురాలిగా ఆయన అనుగ్రహించు కృప ద్వారా, రక్షణ ద్వారా, విమోచన ద్వారా తీర్చిదిద్దబడాలి. ప్రియ దైవజనమా, ఈ లోకములో మనము హెచ్చింపబడాలి అంటే దేవుడు మనలను హెచ్చించాలి. మనము బలపరచబడాలి అంటే, స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి అంటే, పాపము ఏలుబడి క్రింద ఉండకుండా స్వతంత్రులముగా జీవించాలి అంటే, జయించువాని జాబితాలో మన పేరు ఉండాలి అంటే దేవుని చేత మన కొమ్ము హెచ్చింపబడాలి.
అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, గురుపోతు కొమ్ము వలె మా కొమ్మును హెచ్చించువాడవు నీవని తండ్రి, ఈ దినం మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. దేవా, నీ కృప ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్ది నాయన మా కొమ్మును హెచ్చించేవాడవని మీరు ఈ దినం మాట్లాడిన విధానమును బట్టి హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. నీ దయచేత మా కొమ్ము హెచ్చింపబడుటకు నీ కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఒక పొద క్రింద కుమారుని పడవేసినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.